బొమ్మల కొలువు 2025 మా ఇంటి ముందు వేసిన ముగ్గులు. మా బొమ్మల కొలువు చూద్దాం రండి. ఇంటి లోపలికి వెళ్దాం. సంక్రాంతి పండుగ నాడు ఇళ్లలో బొమ్మల కొలువు పెట్టడం తెలుగువారి సంప్రదాయం. హాల్లో కూడా పెట్టాము ఈ సంవత్సరం. అక్కడ కూడా చూద్దాం పదండి. మన కాంతి బొమ్మల కొలువు ఎందుకు పెడతారు అనేది వివరిస్తుంది. బ్రహ్మ కొలువునే బొమ్మల కొలువుగా చెప్పుకుంటారు. సంక్రాంతి రోజు బొమ్మల కొలువు పెట్టడం అనే ఆచారం కలియుగంలో మొదలైంది. ఇది కూడా జనమేజయ రాజు గారి కొడుకుతో ప్రారంభమైంది. బొమ్మల కొలువు ఒకరోజు కానీ 9 రోజులు కానీ పెడతారు. శతానీకుడు అనే రాజు ఉండేవాడు. ఆయన భార్యకి 9 మంది పిల్లలు పుట్టిన వెంటనే చనిపోయారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి 7వకు సంక్రాంతి భోగి వెళ్ళిన మర్నాడు ఉత్తరాయణ పుణ్యకాలం 9 రోజులు విష్ణుమూర్తికి ప్రీతికరం కాబట్టి 1 కానీ 9 రోజులు కానీ బొమ్మలు పెడితే మంచిది అని చెప్పారు. మర్మరాలు పిల్లలకి పెడితే వాళ్ళు సంతోషిస్తారు, అప్పుడు నీకు పిల్లలు కలుగుతారు అని చెప్పారు. కృష్ణుడు, రాముడు, ఏనుగులు అలా మొదలైన బొమ్మలు పెట్టమని చెప్తారు. అప్పుడు వాళ్ళకి పిల్లలందరూ తిని సంతోషిస్తారు. సంతోషించిన కొన్నాళ్ళకి ఈవిడికి పిల్లలు పుడతారు. ఆ పిల్లలు 128 ఏళ్ళు బతికారు. అప్పటి నుంచి సంక్రాంతి అని పెట్టడం, బొమ్మలు పెట్టడం ఆచారం మొదలైంది. మా ఊరు చూద్దాం రండి. విఘ్నాలన్నీ ఏమి లేకుండా సక్రమంగా జరగటం కోసం వినాయకుడు టెంపుల్ పెట్టాము, వినాయకుడు గుడి పెట్టాము. వినాయకుడు గుడి, గుడిలో వినాయకుడు, గుడిలో పూజలు జరుగుతూ ఉన్నాయి. దగ్గరకు వెళ్ళి చూద్దాం రండి. గుళ్ళో తులసి కోట దగ్గర పూజ చేసుకుంటూ ఉంది. తులసి కోట, గుడి గోపురం, గుడి ప్రాకారం, గుడి పక్కన ఉపాలయం, గుడి ముందు ముగ్గులు వేసేవాళ్ళు, గుడిలోకి వస్తున్న దంపతులు, గుడి పక్కనే కొబ్బరి బొండాలు అమ్మేవాడు, గుడి పక్కనే పూల షాపు, పూల కొట్టు, పూలు కొంటున్నారు గుడిలో వెళ్ళేవాళ్ళు. ఈ విధంగా గుడిని పెట్టాము. గుడి పక్కన గార్డెన్ ఉంది. గార్డెన్లో క్రికెట్ ఆడుతూ ఉన్నారు.
ఇక మంచిగా క్రికెట్ జరుగుతున్నట్టుంది కోలాహలంగా. మా ఊరు చూద్దాం రండి. మా ఊరు ఎంట్రన్స్ ఇది. ఊళ్ళో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, గాలిపటాలు ఎగరేసుకుంటున్నారు, ఉప్పల కుప్ప బొయ్యరి బొమ్మ ఆట ఆడుకుంటున్నారు. ఊరు స్టార్టింగ్లో ముగ్గులు వేస్తున్న వాళ్ళు, కవ్వంతో మజ్జిగ చిలికి వెన్న తీస్తున్న వాళ్ళు, పాయసం వండుతున్న వారు, క్రికెట్కి వచ్చిన వారు కార్లు బైకులు రోడ్డు మీద ఆపి వెళ్ళారు. వాళ్ళ కోసం కాఫీ షాప్ వెనక స్థలం ఉంది, వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు ఆ చెట్టు కింద. ఊరి సెంటర్లో 3 సింహాలు స్తంభము, ఆటో రిక్షా, ఊళ్ళో ఇప్పుడే గృహప్రవేశం జరుగుతుంది. గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళు పూజారి లోపలికి తీసుకువెళ్తున్నారు. గృహప్రవేశం స్టార్ట్ చేశారు. అయిన తర్వాత హోమము, తర్వాత పాయసం వండుతున్నారు. భోజనాలు చేస్తున్న వాళ్ళు, ధాన్యం ఇంటికి తీసుకొస్తున్న వారు. హరిదాస్ వచ్చాడు ఇంటికి, అలానే గంగిరెద్ది కూడా ఇంటికి వచ్చింది. మా ఊరు మెయిన్ రోడ్డు మీద దీపాలు వెలిగినాయి. సంక్రాంతి అన్న మాటకు అర్థం ఏమిటంటే భోగం అనుభవించేటటువంటి రోజు అని. ఈ ఋతువులో సాధారణంగా అరిసెలు వేసుకుంటున్నారు, పాయసం వండుతున్నారు. ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళని వీరి గుమ్మడి పండు ఆట ఆడిస్తూ ఉంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి భోజనం పెడుతూ ఉంది. పిల్లలు ఆడుతూ తింటున్నారు. కొంతమంది పిల్లలు ఇక్కడ ఉప్పుల కుప్ప ఆడుకుంటూ ఉన్నారు. బైక్ ఒకటి రోడ్డు మీద ఆపారు. ఈ అరిసెలు వండే వారికి బియ్యం దంచిస్తున్నారు. అక్కడ ఒక పక్క భోగిపండు పోస్తూ ఉన్నారు. అక్కడ కైట్లు ఎగరేసుకుంటున్నారు. కైట్లు కొంతమంది తయారు చేస్తున్నారు. భోగి మంటలు వేసుకుంటున్నారు. భోగి మంటలు. టైలరింగ్ షాపు, కాంతి లాంటి వాళ్ళు వెళ్ళారు. ఆడవాళ్ళు భోజనం పంప్ దగ్గరికి వచ్చారు, ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అక్కడంతా వాటర్ అంతా కారిపోతుంది. ఆ వెనక బ్లూగా ఉంది బావి దగ్గర నీళ్లు తోడుకొని మిగిలిపోయిన వాటర్ కింద పారబోసారు. నీళ్లు తీసుకెళ్తున్నామా. వాళ్ళ ఇల్లు సెంటర్ లాగా పెట్టాము. సెంటర్లో కూరగాయల షాపు. ఆహనా పెళ్ళంట్లో మన కోటా శ్రీనివాసులాగా ఒక ఆమె చేతిలో పట్టుకొని కింద పారేస్తూ ఉంది. ఇంకొక ఆమె బేరం ఆడుతూ ఉంది. ఆలు, వంకాయ, టమాటా, కాలీఫ్లవర్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పండగ కదా,
పండక్కి అప్పడాలు వడియాలు అమ్ముతున్నారు. ఇక్కడ సొరకాయలు టమాటాలు అమ్ముతున్నారు. ఇక్కడేమో స్వీట్ షాప్ దగ్గర స్వీట్ అమ్ముతున్నారు. మా ఊరు ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ కూడా వీధి దీపాలు ఉన్నాయి. ఇప్పుడు మా ఊళ్ళో జరిగే కోడి పందాలు చూద్దాం పదండి. మా కోడి పందాల గురించి లక్షల మంది జనం చచ్చిపోతారా ఎందుకురా అనవసరంగా పౌరుషాల కోసం ఇంత చేసి రాజ్యభాగం కోసం యుద్ధం కదా అది దాని తులానం అంటారు. ఈ పక్షాన్ని నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి, ఈ పక్షాన్ని నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి. ఆ రెండు కోళ్ళకి హాయిగా ఒక మంచి స్థలం చూసి ఒక పందెం పెట్టేద్దాం. ఏ కోడి చనిపోతే వాడు ఓడిపోయినట్టు, పారిపోయినా చాలు ఓడిపోయినట్టు లెక్క, మిగిలిన వాళ్ళు గెలిచినట్ట. కానీ అశేష జన నష్టాన్ని, లక్షల నష్టాన్ని ఆపుచేయడం కోసం తేడగా యుద్ధాలు నివారించి శాంతి కోసం ఏర్పాటు చేసింది కోడి పందాలు. ప్రత్యక్ష ఈ కోడి పందాల కోసం వచ్చిన వాళ్ళు కూర్చున్న వాళ్ళు, కోడి పందాలు వచ్చిన వాళ్ళు ఉండటం కోసం ఇది చెరుకు రసం బండి, జిలేబీ, కూల్ డ్రింక్స్, తాడి చెట్టు, టీ స్టాలు, ఇలా మా ఊరి కోడి పందాలు జరుగుతున్నాయి. మా ఊరి మేళా జరుగుతుంది అక్కడ, ఎగ్జిబిషన్. ఈ సర్కస్ ఇది. జైంట్ వీలు, ఇది ఫెర్రస్ వీలు, ఇది రంగుల రాట్నం, ఈ పల్లి బఠానీ అమ్మేవాళ్ళు, మొక్కజొన్న కొత్తలు అమ్మేవాళ్ళు, ఐస్ బండి, అక్కడ పానీపూరి, జాక్ ఫ్రూట్ అమ్ముతున్నారు. ఇక్కడ హాట్ పాప్కార్న్ అమ్ముతున్నారు, కొంతమంది తింటున్నారు. మా ఊరు వ్యవసాయం, దీని గురించి చాగంటి వారు ఏం చెప్పారో విందాం రండి. అన్న మాటకు అర్థం ఏమిటంటే భోగం అనుభవించేటటువంటి రోజు అని. ఈ ఋతువులో సాధారణంగా ఏమవుతుందంటే పౌష్యలక్ష్మి అంటారు. ఈ పుష్యమాసంలో ఈ పౌష్యలక్ష్మి ఇంటికి వస్తుంది. పూర్వం ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అవి లేవు. ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవారు. ఆరుగాలం కష్టపడినటువంటి వ్యవసాయదారుడు పంట కోసి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంత సంతోషాన్ని పొందుతాడు. ఆ గాదెల నిండా ధాన్యాన్ని చూసుకుని పరమ సంతోషపడితే ఆ ధాన్యం సమస్త ప్రాణికోటి తిని కడుపు నిండితే చక్కగా వృద్ధిలోకి వచ్చి అందరూ శాంతియుతంగా ఉంటారు. ఈ అన్న మాటకు అర్థం ఏమిటంటే నష్టాన్ని ఉడతలు వచ్చినాయి ఇక్కడ తినడానికి. అక్కడ అష్టాచమ్మ ఆడుతున్నారు రాత్రి అలసిపోయిన వాళ్ళు, అక్కడ కళ్ళు తాగుతున్న వాళ్ళు రాత్రిపూట శ్వాస తీరటానికి. ఈ విధంగా చాగంటి గారు చెప్పినట్టు మా ఊళ్ళో కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ విధంగా మా ఊరి బొమ్మల కొలువు పెట్టాము. దీని పక్కనే వెంకటాద్రి పెట్టాము. దీని గురించి రమణ దీక్షితులు వెంకటాద్రి గురించి చెప్తున్నారు. మనం విందాం పదండి.
నమూనా ఆలయం. ఈ విధంగా మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నారు కొండ మీద. వారికి ఆళ్వార్లు పూజ చేసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి ప్రీతిపాత్రమైన బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. చూద్దాం పదండి. ఇక్కడ గరుడ సేవ జరుగుతుంది. మాడవీధుల్లో గరుడ సేవ జరుగుతూ ఉంది. ఆళ్వార్లు, అర్చక స్వాములు అందరూ బయలుదేరారు. అలానే ఈ సంవత్సరం మేము బంగారు రథం కూడా పెట్టాము. బంగారు రథం బంగారు రథంలో వెంకటేశ్వర స్వామి. శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి. అశ్వాలు, గజాలు మాడవీధుల్లో స్వామివారి ముందు చాలా కోలాహలంగా నృత్యాలు, సంగీతాలు పాడుతూ ఉన్నారు అందరూ. ఇలా తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ 5 స్టెప్పులు 4 స్టెప్పులు పెట్టాము. మన తెలుగు వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుంది, దాంట్లో ఉన్న ఘట్టాలు వాటి గురించి కాంతి వివరిస్తుంది. విందాం పదండి. ఇక్కడ పైన దశావతారాలు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ కలికి అవతారాలు. పెళ్లి ఘట్టాలు. పెద్దవాళ్ళు పెళ్ళికి ముస్తాబై వచ్చారు. పసుపు దంచుతున్నారు. పసుపు దంచి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేశారు. పెళ్లి కొడుకు కాశీయాత్రకు బయలుదేరాడు.
పెళ్లి కూతురేమో గౌరీ పూజ చేస్తుంది. పెళ్లికి ముందు గౌరీ పూజ చేయిస్తారు కదా, గౌరీ పూజ చేస్తుంది. పెళ్లి కొడుకుకేమో కాళ్ళు కడుగుతున్నారు అత్తామామలు. సందర్భోచితంగా మా పెళ్లి కూతురు చీరలు కూడా మార్చుకుంటుంది, మీరు గమనించండి. పెళ్లి కూతురిని మేనమామలు బుట్టలో తీసుకొచ్చారు. బుట్టలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళిద్దరికీ అడ్డుతెర వేశారు. భజంత్రీలు వాయిస్తున్నారు. జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు సుముహూర్తం వేళయిందని. మాంగళ్య ధారణ. తలంబ్రాలు పోస్తున్నారు. తలంబ్రాలు పోసుకుంటున్నారు. సదస్యం నాగవల్లి హోమం జరుగుతుంది. సప్తపది. ఉంగరాల బిందె. అప్పగింతలు. పెళ్లి కూతురిని అప్పగిస్తున్న తల్లిదండ్రులు. పెళ్లి కూతురికి సారె పెట్టారు. అత్తగారు చూస్తూ ఉన్నారు. మామగారు పెళ్ళికి వచ్చిన వాళ్ళందరినీ మర్యాదలు చేసి అందరినీ భోజనాలకి వాళ్ళకి పెట్టిస్తున్నారు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పల్లకిలో ఊరేగిస్తున్నారు. మొదట గుడికి వెళ్ళారు. మరుసటి రోజు అత్తగారింట్లో వ్రతం. సంసారం స్టార్ట్ చేశారు. అత్తగారింట్లో పెళ్లి అమ్మాయికి సీమంతం. తల్లిగారింట్లో గాజులు పెట్టిస్తున్నారు. నామకరణం. పిల్లాడు పుట్టాడు, నామకరణం చేస్తున్నారు. ఉయ్యాల్లో వేశారు. 21వ రోజు ఉయ్యాల్లో వేశారు పిల్లాడిని. 6 నెలలు వచ్చాయి. అన్నప్రాసన చేస్తున్నారు. అన్నప్రాసన. పుట్టు వెంట్రికలు. అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. బడికి వెళ్తున్నాడు పిల్లాడు. కొంచెం పెద్దవాడు అయ్యాడని చెప్పి జాతకం చూపిస్తున్నారు. ఒడుగు చేద్దాము అని చెప్పి ఒడుగు చేస్తున్నారు. పెద్దవాళ్ళంతా వీక్షిస్తున్నారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడై ఉద్యోగం చేస్తున్నాడు. ఇదండి లైఫ్ సైకిల్. ఇక్కడ కృష్ణుడు, అర్జునుడు. రామ పట్టాభిషేకం. అంబారి. కూచిపూడి నృత్యము. నించున్న పెద్దవాడు. ధాన్యం తీసుకెళ్తున్న బండి. హరిదాసు. తులసికోట. ఇంటిలో పనులు చేసుకుంటున్న ఆడవారు. మన నాయకులు. ఉగాది పంచాంగ శ్రవణం. పల్లకిలో పెళ్లి కూతురు. పెళ్లి మండపం. పెళ్లి జరుగుతోంది. రకరకాల చేతి వృత్తులు. పెళ్లి మేళము. బుర్రకథ చెప్పేవాళ్ళు. దీపావళి. హరికథ. పెద్దామ. పళని. తింటున్న కృష్ణుడు. శ్యామశాస్త్రి. ముత్తుస్వామి దీక్షితర్. ఆలయ గోపురం. ఆలయం. మా ఇంట్లో ఉన్న శ్రీకృష్ణుడు.
ఈ విధంగా ఇక్కడ పెట్టాము హాల్లో. కైట్లతో అలంకరించాము. ఎంట్రన్స్ హాల్లో పెద్ద 9 స్టెప్స్ పెట్టాము. రకరకాల దేవుళ్ళని చూద్దాం పదండి. ఇది మొత్తం 9 స్టెప్పులు. శ్రీరంగం, స్వర్గం, పైనుంచి కాంతి వివరిస్తుంది మనకి. గోదాదేవి, శ్రీకృష్ణుడు, విశ్వరూప దర్శనము అర్జునుడు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అన్నమయ్య ఒళ్ళో కూర్చున్న వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, లలిత అమ్మవారు, కంచి కామకోటి పీఠాధిపతులు, అన్నపూర్ణాదేవి, రామ్ పరివారము, రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, గరుడాళ్వార్, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, చక్రాళ్వార్. బ్రహ్మోత్సవాలు అయిపోయాక ఆఖరి రోజున చక్ర స్నానం చేయిస్తారు కదా, ఆ శ్రీచక్రం. భద్రాచల రాముడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, భక్త కన్నప్ప, విష్ణుమూర్తి, శృంగేరి శారదామ్మవారు, బాలరాముడు, అయోధ్య, సింహాద్రి అప్పన్న, సింహాచలంలో కొలువై ఉన్న సింహాద్రి అప్పన్న, లక్ష్మీ అమ్మవారు, సరస్వతీదేవి, పార్వతీదేవి, బాలా త్రిపుర సుందరీదేవి, ఆండాళమ్మవారు, శ్రీరంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, భూవరాహ నరసింహస్వామి, లక్ష్మీదేవి, రామానుజాచార్యులు, రంగనాథ స్వామి, కంచిలో ఉన్న సైకతలింగం, కాళహస్తీశ్వరుడు, జంబుకేశ్వరంలో ఉన్న జలలింగం, కామాక్షి అమ్మవారు, అర్ధనారీశ్వరుడు, నంది, మీనాక్షి అమ్మవారు, చిదంబరంలో ఉన్న ఆకాశలింగం, నటరాజస్వామి, అరుణాచలంలో ఉన్న అగ్నిలింగం, భక్త మార్కండేయుడిని యముడు వచ్చి తీసుకువెళ్తాడు కదా, ఆ ఘట్టం అది. బ్రహ్మోత్సవాల్లో రకరకాల వాహనాలు, గరుడ వాహనం, హనుమంత వాహనం, పెద్దశేష వాహనము, చంద్రప్రభ వాహనము, సూర్యప్రభ వాహనము, ఆనంద నిలయం, హంసవాహనము, మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా, గజవాహనము, సింహవాహనము. కింద వరుసలో అష్టలక్ష్ములు, దశావతారాలు, మత్స్య కూర్మ వరాహ నారసింహ రామ బలరామ కృష్ణ బుద్ధ కల్కి. నృత్య భంగిమలు, ఆలయ గోపురం, ఆళ్వార్లు. మీ అందరికీ పూర్ణ కుంభంతో స్వాగతం. విఘ్నాలు ఏమి లేకుండా విఘ్నాధిపతి వినాయకుడు వీళ్ళందరినీ దగ్గరుండి తీసుకెళ్తున్నారు బొమ్మలకులోకి. స్వర్గం చూసొద్దాం రండి. వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి, గరుడాళ్వారు, నారదులు, తుంబురులు, ఆంజనేయ స్వామి,
కైలాసంలో ఉన్న శివుడు, పార్వతీ అమ్మవారు, వినాయకుడు, కార్తికేయుడు, నంది, భృంగి, విష్ణుమూర్తి, బ్రహ్మ, బదరీనారాయణుడు కొలువు చూద్దాం పదండి. బదరీనారాయణుడు, మణిద్వీపం, తగతగా మెరిసిపోతుంది అంటారు కదా, మణిద్వీపం, పరిచారికలు, సర్వదేవతలు అమ్మవారిని కొలుస్తున్నారు అక్కడ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, వినాయకుడు, చాలా సౌందర్యంగా ఉంది మణిద్వీపము. రాముడు పుష్పక విమానం చూద్దాం రండి. పుష్పక విమానము, పట్టాభిషేక అనంతరం రాముడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు పుష్పక విమానంలో కైలాసాన్ని వెళ్తున్నారు. కుంభకర్ణుడు, ఘటోత్కచుడు, పంచభక్ష పరమాన్నాలు పెట్టారు ఘటోత్కచుడికి. శ్రీరంగ ద్వారం, ఈ విధంగా ఈ సంవత్సరం బొమ్మల కొలువు పెట్టాము. ఇదండి మా బొమ్మల కొలువు. బాగుందా?